రికార్డింగ్ బిగిన్ అయిందమ్మా. క్రైస్తలాడండి అందరికీ ఈ సాయంకాల సమయంలో సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం ఎవరైనా చదువుతారా అండి? అరెరెరెరె. ఒక్క నిమిషం అమ్మా. 20, 30. అవును సిస్టర్. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, మా జీవమై ఉన్న ప్రభా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ప్రభా, మరలా మేమందరం కలిసి కుటుంబంగా నాయనా నీ సన్నిధిని ధ్యానించుకోవటానికి ప్రభా, నాయన మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నీవు. దేవా, మీ యొద్ద ఆశతో కనిపెట్టుచున్నాం. నాయనా మీరు మాతో మాట్లాడండి. ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడి మీ సన్నిధి మీరు మాతో ఉన్నారని నమ్ముచు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అయినా మీరు ప్రతి హృదయాన్ని సంధించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. నాయన నీ వాక్యము నాయన ఫలభరితంగా నాయన మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసయ్య నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామంలో అందరికీ వందనాలండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. గాయము చేయబడినప్పుడు మనం చాలా కృంగిపోతాం, చాలా బాధపడతాం అన్నమాట. గాయము వలన వచ్చేది ఆశీర్వాదము అనేది సామెతల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. గాయము చేయు దెబ్బలు ఏం చేస్తాయంట, మన అంతరంగంలోనికి చొచ్చి ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగిస్తాయి. గాయం కావాలి అని కోరుకోగలమా అండి మనం? కీర్తనల గ్రంథంలో దైవజనుడైన దావీదు మహారాజు కూడా అంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని చెప్పేసి కీర్తనాకారుడు అంటాడు. శ్రమలు మేలైనప్పుడు మేలు కావాలని మనం కోరుకోగలమా? శ్రమలు కావాలని కోరుకోగలమా మనం? అయితే ఇక్కడ గాయములు చేయు దెబ్బలు ఏం చేస్తాయంట, మేలు చేస్తాయంట. ఏ విధమైన మేలు అంటే మనలో ఇంకేదైనా చెడుతనం ఉంటే, ఎక్కడ ఉన్న చెడుతనము? అంతరంగం. ఎవరికి తెలియపరచబడుతుంది అంతరంగం? దేవునికి కనిపించేది, మనిషికి ఎవ్వరికి కనిపించదు. మనకి తెలుసు అంతరంగం, మనకు తెలుసు మన అంతరంగ స్థితి ఏంటి అనేది మనకు తెలుసు. అయినప్పటికీ మనకి తెలియని చెడుతనం ఎంతో ఉంటది. మనలో ఉన్న చెడుతనము ఎప్పుడు అర్థం వస్తుందంటే, ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, అప్పటి వరకు మనం మనలో ఎంత చెడ్డతనం ఉంది అనేది తెలియనంత వరకు మనం చాలా మంచి వారమని, మనం ఎంతో భక్తి కలిగిన వారమని, మనం వాళ్ళ వలె ఉండలేదు, వీళ్ళ వలె ఉండలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో, కఠినమైన పరిస్థితులు వస్తాయో, తృణీకరించబడుతూ ఉంటామో, నిందించబడతా ఉంటామో, మనలో ఉన్న చెడుతనం అనేది బయటకు వస్తా ఉంటది. అది మాటల రూపంలో గాని, మనలో ఆలోచనల రూపంలో గాని. ఆలోచనల్లో ఎదుటి వారిని తృణీకరిస్తా ఉంటాం. ఆలోచనల్లో ఎదుటి వారిని ఆ వారిని ఆ ఉమ్, ఆ, వారి మీద మనం సణుక్కుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మన చెడుతనము పూర్తిగా తొలగించబడాలి అంటే గాయములు చేసే దెబ్బలు ఉండాలి అనేది సొలొమోన్ మహారాజు తెలియచేస్తా ఉన్నాడు. అయితే మనం ఆ దేవుని బిడ్డలకు దేవుడిచ్చే ప్రొటెక్షన్ అనేది ఎంతో శ్రేష్టమైంది. అందుకే ఎన్నో గాయాలు మనకు తగలకుండానే ప్రతిదినము ప్రొటెక్ట్ చేయబడతా ఉంటాం. చాలా సార్లు ప్రమాదము మన పక్క నుంచి వెళ్తది. జాబులో ఎంత తొందర వస్తుంది అంటే తీసేస్తారేమో అన్నంత వస్తుంది. అనారోగ్యం ఎంతగా గాయపరచబడతామంటే
అనారోగ్యంలో ఇంకా మరణపు అంచుల దాకా వెళ్తామన్నమాట. కరోనా దినాల్లో ఎంతో మంది మనలో కరోనా వచ్చి మనతో పాటు ఉన్న వాళ్ళు చనిపోయారు, మనమేమో బ్రతికాం. మా ఇంట్లో కూడా నాకు మా అన్నయ్యకి వచ్చింది. మా అన్నయ్య చనిపోయారు, నేను బ్రతికున్నాను. అట్లా మరణపు అంచుల వరకు వెళ్తామన్నమాట. ఇవన్నీ తప్పించబడినప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడు అంత మేలు చేశాడు మనకి అనేది మనకు తెలుస్తా ఉంటదన్నమాట. అయితే అసలు తెలియకుండా ఇంకెంత మేలు చేస్తున్నాడు దేవుడు. అనేక సార్లు మనమే జస్ట్ ఆ ప్రమాదానికి దగ్గరగా వెళ్ళి తప్పించబడతా ఉంటాం. కొంచెం అసలు హిట్ అయితే యాక్సిడెంట్ అయిపోయి ఉండేది మనకి. దేవుడు అలాగ మనల్ని తప్పిస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ తెలియపరచబడ్డప్పుడు మనం అనుకుంటాం, అమ్మో దేవుడు ఎంత మేలు చేశాడు నాకు అనుకుంటాం. అసలు దేవుడిచ్చే ప్రొటెక్షన్ ఏంటి అనేది చూస్తే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎలాగా కాపాడారు, ఎటువంటి కాపుదల తన బిడ్డలకు ఇచ్చారు అనేది మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ అరణ్య వచనం. ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వల్లే వాని కాపాడాను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? అరణ్య ప్రదేశంలో వారు ఉన్నప్పుడు, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశారంట? కనిపెట్టుకుని ఉన్నారు, ఆవరించారు. చుట్టూ ఆవరించి ఏది వారిని ముట్టకుండా, ఇంకా పరామర్శించి వారి అవసరతలు తీరుస్తూ ఎలా కాపాడారంట? తన కనుపాప వలె వారిని కాపాడాడు అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలుని మాత్రమే ఎలా కాపాడాడు దేవుడు అంటే, యోబు భక్తుడు అంటాడు, నన్ను అలాగే కాపాడాడు దేవుడు అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యోబుని దేవుడు ఎలా కాపాడుతున్నాడు అనేది సాతాను చెప్తున్నాడు. యోబుకు దేవుడు ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు అనేది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తం నకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చాలు అండి, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? సాతాను చెప్తున్నాడు దేవుడిచ్చిన ప్రొటెక్షన్ ఏంటి అనేది మనకు తెలియదు. యోబు దగ్గరికి యోబు యొక్క స్నేహితులు వచ్చారు, విమర్శిస్తూ వచ్చారనమాట. యోబు తప్పేమన్నా చేసావేమో సరి చేసుకో అని హెచ్చరిస్తూ చివరికి యోబుని శ్రమ పెట్టే అంతగా ఆ ఆ దూషించే అంతగా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళకి తెలియదు అసలు దేవుడు యోబుకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇచ్చాడు, దేవుని దృష్టిలో యోబు ఎంత యోగ్యుడిగా ఉన్నాడు, యోబు పట్ల ఏం జరుగుతుంది పరలోకంలో చర్చ అనేది వారికి అసలు గ్రహింపే తెలియదు. మనకు కూడా చాలా సార్లు తెలియదు దేవుడు ఎలాంటి భద్రత మన చుట్టూ ఉంచుతున్నారు అనేది. యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం 3-fold ప్రొటెక్షన్. చూడండి అసలు జెడ్+ ప్రొటెక్షన్ మినిస్టర్స్ వాళ్ళకి ఇస్తుంటారు కదండి. జెడ్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అని చెప్పేసి అంటుంటారు. అంతటి ప్రొటెక్షన్ అన్నమాట. దేవుడు ఏమేమి ఇచ్చాడంటే, నీవు అతనికి యోబు చుట్టూ ప్రొటెక్షన్ ఉంది, అతని ఇంటి వారందరికీ. యోబు భక్తిని బట్టి యోబు ఒక్కడికి మాత్రమే కాదు, ఆయనకి బిలాంగింగ్ ఏమైతే ఉన్నారో ఆయన ఇంటి వారికి అందరికీ, అంతేకాకుండా అతనికి కలిగిన సమస్తము, ఆయన ప్రాపర్టీకి, ఆయన బిలాంగింగ్స్, తన పని వారికి అందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇది ఎవరికి కనిపిస్తుంది దేవుడిచ్చిన ప్రొటెక్షన్ అంటే? సాతానుకు కనిపిస్తుంది. ఎలీషా సమయంలో కూడా ఎలీషాకు తెలిసింది కదండి, దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తాడు గ్రహింపు. మనకు ఉంది ప్రొటెక్షన్ అనేది మనకు ఎలా తెలుసు అంటే, దేవుని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుని కాపుదల నాకుంది, నా ఇంటి చుట్టూ ఉంది, నా బిడ్డల చుట్టూ ఉంది, అదే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాం? దేవుడు తన బిడ్డలకు ప్రొటెక్షన్ ఇస్తాడు, ఎన్నోసార్లు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఇశ్రాయేల్ జనాంగానికి భీకరమైన అరణ్యంలో, పాడైన ఎడారిలో వానిని కనుగొని ఆవరించి పరామర్శించి 3-fold ప్రొటెక్షన్ అన్నమాట. 3-fold ప్రొటెక్షన్ ఇస్తా వచ్చారు. ఇక్కడ యోబుకుని, అతని ఇంటి వారికిని,
అతనికి కలిగిన సమస్తానికి అన్నింటికి ప్రొటెక్షన్ ఇస్తా వచ్చాడు దేవుడు. యోబు దగ్గర మన పేరు పెట్టుకోవాలి. మనకిని, మన ఇంటి వారికి, మనకు కలిగిన సమస్తాన్ని, మన జాబ్ సెక్యూరిటీ, మన ప్రాపర్టీ సెక్యూరిటీ, దుష్టుని కన్ను పడకుండా, మన ఆరోగ్యానికి సెక్యూరిటీ, మన ఇంటి వారందరికి సెక్యూరిటీ దేవుడు ఇస్తూనే వచ్చారు. ఇదంతా కూడా చాలా సార్లు గ్రహించుకో. చిన్న అనారోగ్యం రాగానే ఎంత కృంగిపోతామో. ఆ అనారోగ్యము కొన్ని రోజులు కంటిన్యూ అయింది అనుకోండి, కొన్ని నెలలు కంటిన్యూ అయింది అనుకోండి, ఎంత కృంగిపోతామో. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, గాయము చేయు దెబ్బలు అంతరంగంలోనికి చొచ్చి మనలో ఉన్న చెడుతనాన్ని పూర్తిగా తొలగిస్తాయి. దాన్ని ఇంకా కొత్త నిబంధన గ్రంథంలో ఏమని చెప్పాడంటే దేవుడు, పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి. భక్తిలోనికి, పరిపూర్ణ ఆ, విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే మనం చాలా సార్లు ఏంటంటే ఇంత ప్రొటెక్షన్ ఇస్తున్నప్పుడు మరి మనకి ఎందుకు గాయాలు జరుగుతున్నాయి, మనకి ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దేవుని ప్రొటెక్షన్ ఉంటది. కొన్నిసార్లు మనమే బలవంతంగా బయటకు వస్తా ఉంటాం. బుద్ధిపూర్వకంగా దేవుని ఉమ్, గ్రహింపు నుంచి బయటకు వస్తుంటాం. కొన్ని శ్రమల్ని కొని తెచ్చుకుంటా ఉంటాం అన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే అపవాదికి దేవుడు అనుమతిస్తాడు. మన విశ్వాసాన్ని, మనల్ని మనం అంచనా వేసుకోవడానికి, మన ఆత్మలో అభివృద్ధి చెందటానికి యోబు జీవితంలో దేవుడు ఎట్లా అనుమతించాడో అలాగే మన విషయంలో కూడా కొంత మట్టుకు దేవుడు సాతానుకు అనుమతిస్తా ఉంటాడు. మనం సొంతగా చేసుకున్న గాయమైనా, సొంతగా తెచ్చుకున్న శ్రమలైనా, లేకపోతే దేవుడు అనుమతిస్తే శ్రమలైనా సరే, ఏవైనా సరే ఏం చెప్తా ఉన్నాడంటే అంతరంగంలోనికి వెళ్ళి మనలో ఉన్న చెడుతనం. చెడుతనం అంటే ఏంటి? పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకపోవటం, ఇంకా వెళ్ళాల్సినంత లోతైన విశ్వాసంలోనికి వెళ్ళకపోవటం, స్వనీతిని ఆధారంగా చేసుకోవడం, కలిగిన వాటిని నమ్ముకోవటం, మనకున్న పేరు ప్రతిష్టలు, మనకున్న ప్రాపర్టీని వేస్ట్ చేసుకోవటం, ఏదైనా అవసరమైనప్పుడు దేవుని మీద మాత్రమే అనుకోకుండా మనకున్న ఆపర్చునిటీస్ ని, మనకున్నటువంటి పొటెన్షియాలిటీస్ ని ఉపయోగించుకోవటం అన్నమాట. వీటన్నిటిని అధిగమించే పరిపూర్ణ జీవితంలోనికి, విశ్వాస జీవితంలోనికి దేవుడు తీసుకెళ్ళడానికి ఒక్కోసారి ఏం చేస్తుంటాడంటే గాయముల్ని అనుమతిస్తాడనమాట. అయితే ఇది నేను భక్తిగా లేనేమో అందుకే వచ్చిందేమో అనుకోవడానికి కూడా లేదు. చూడండి, 73వ కీర్తనలో ఒక దైవజనుడు దేవుని మందిరంలో ఎన్నో గొప్ప కీర్తనలు రాసిన వాడు, మందిర పని కోసం నియమించబడిన వాడు, ఒక దైవజనుడిని మనం చూస్తా ఉన్నాం. 73వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చూస్తా ఉన్నాం అంటే ఎవరు రాస్తారు ఈ కీర్తన అంటే మొదటి పైన వచనంలో పైన ఆసాపు కీర్తన అని చూస్తా ఉన్నాం. ఆసాపు ఎవరు అని మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో కనిపిస్తుంది. ఈ ఆసాపు ఎవరు? నిత్యము దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ సంగీత ఆ ఉమ్, ఆ ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కి లీడర్ అన్నమాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం. మరియు అహరోను అతడు సంతతి చూడండి సిస్టర్, చెప్పండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:4 వచనం సిస్టర్. మరియు మరి అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వధించుటకును ఆయనకు స్తోత్రము చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకరియా అతని చాలు సిస్టర్, తరువాతి వాడు. 7వ వచనాన్ని కూడా చదువు. ఆ దినమందు ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తా ఉన్నా ఆసాపు దేవుని మందిరంలో దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును, వందనాలు చెప్పటానికి
కీర్తనలు రాయడానికి, కీర్తనలు పాడటానికి వీరంతా కూడాని దేవుని సన్నిధిలో మ్యూజిక్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఆ డిపార్ట్మెంట్ కి ఈయన అధిపతి. వారిలో ఆసాపు అధిపతి అని మనం చూస్తా ఉన్నాం. ఆ 16వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క కీర్తిని ఎంతగానో కీర్తిస్తా ఉన్నాడు. యాకోబు దేవుడు కట్టడ ఇచ్చాడని, దేవుడు ఎంతో తోడై ఉన్నాడని ఎంతగానో తలపోసుకుంటూ దేవుని మేలులన్నిటిని పితరుల జీవితంలో దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి కీర్తించిన ఆసాపు ఈ 73వ కీర్తనలో ఆసాపులో ఒక కొత్త ఆ వ్యక్తిత్వాన్ని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. అంతేకాదు ఆసాపు దావీద్ మహారాజు కాలం ఏంటి, తర్వాత చెరలోకి వెళ్ళినట్లుగా, చెరలో నుంచి తిరిగి వచ్చినట్లుగా అన్ని చోట్ల కూడా స్తుతికి ప్రాధాన్యత ఇచ్చేది ఆసాపు. 73వ కీర్తన 2వ వచనంలో ఏమంటున్నాడు అంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఏమంటున్నాడంటే నా పాదములు జారటానికి, నా కాలు జారటానికి, నా అడుగులు జారటానికి సిద్ధమయ్యాయి. ఏంటి, దేవుని సేవకులు కూడా కాలు జారుతారా, అడుగులు జారుతారా? ఇటువంటి పరిస్థితులు వస్తాయా? బిలీవర్స్ జీవితంలో కూడా వస్తాయి అనడానికి ఆసాబు భక్తుని యొక్క అనుభవమే మనకి ఒక రుజువు అన్నమాట. కాలు జార సిద్ధమైంది, కాలు జారనివ్వలేదు దేవుడు. కాలు జార సిద్ధమైంది. కానీ ఏం జరిగిందంట తర్వాత దేవుడు ఏం చేశాడో తలుచుకొని మొదటి వచనంలో తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. కాలు జారే పరిస్థితుల్లో, కృంగిపోయే పరిస్థితుల్లో దయాళుడైన దేవుడు చేయపట్టి లేవనెత్తేవాడై ఉన్నాడు. ఏమంటున్నాడంట, ఈయన కాలు జారటానికి కారణం ఏంటి అసలు? 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఏంటి, విశ్వాసుల జీవితంలో కూడా మత్సరం వస్తుందా? మత్సరము శరీర కార్యములని మార్కు సువార్తలో దేవుడు చెప్తారు. హృదయము లోపల నుంచి వచ్చేవే మనిషిని అపవిత్రపరుస్తాయి అని చెప్తూ కామాతురత, తర్వాత మత్సరమును, అసూయను, కలహముని 16 విషయాలు దేవుడు చెప్తాడన్నమాట. అయితే ఇవి విశ్వాసుల జీవితాల్లో కూడా ఉంటాయా? ఇంకా భక్తుల జీవితంలో, ఇంకా ఆసాపు అయితే దేవుని మందిర సేవ జరిగించేవాడు, నిత్యం కీర్తనలు రాసేవాడు, కీర్తించేవాడు, పాటలు నేర్పించేవాడు, నడిపించేవాడు క్వైర్ అంతటిని. మరి వీళ్ళ జీవితంలో కూడా మత్సరం పుడుతుందా? తప్పకుండా పుడుతుంది. అయితే వాటిలో బంధించబడి ఉండరు. ఎందుకంటే వారి విమోచకుడైన దేవుడు వారి పట్ల దయాళుడై కాలు జారే సమయంలో తన బిడ్డలను చేపట్టి భద్రపరుస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, తొలగిపోనీయుడు. అందుకే అంటాడు, దేవుడు దయాళుడై ఉన్నాడు. నిశ్చయంగా తన జీవితంలో దేవుడు చేసిన కృపను ధ్యానించుకొని ఏమంటున్నాడంటే దేవుడు దయాళుడై ఉన్నాడు. చాలా పరిస్థితుల్లో మనం దేవుని చేత కాపాడబడ్డాం కాబట్టి మనలో ఏదైనా దేవుని భయము గాని, భక్తి గాని, నీతిగా ప్రవర్తించడం గాని, మంచిగా నడుచుకోవటం గాని ఏదైనా ఉందంటే అది మనల్ని బట్టి మాత్రం, ఎంత మాత్రం కాదు, కేవలం దేవుని కృపను బట్టి. ఆయన మనల్ని కాలు జారకుండా భద్రపరుస్తున్నాడు కాబట్టి ఆయన కృపను బట్టే మనం నిలిచి ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఎందుకు అసలు ఇంతగా ఆసాపు ఎందుకు కలవరం చెందాడు? భక్తిహీనులను అసలు ఆయన చూడాల్సిన పరిస్థితి ఏంటి? భక్తిహీనులతో ఆయనకి ఏంటి బాధ అని చూస్తే వాళ్ళని ఆయన చూస్తూ వచ్చాడంట. 4వ వచనంలో చూస్తున్నాడు, భక్తిహీనులు ఎట్లా ఉన్నారంట. 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమం నాకు కంటపడ్డది, వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు. 4వ వచనంలో, వారు పుష్టిగా ఉన్నారు, దే ఆర్ హెల్దీ, చాలా ఫిజికల్ గా హెల్దీగా ఉన్నారు. ఇంకా 5వ వచనంలో, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, దేర్ ఆర్ నో డిసీజెస్ ఇన్ దేర్ బాడీస్, వాళ్ళకి అసలు అనారోగ్యాలే రావటల్లా, మంచి ఫుడ్ తీసుకుంటారు, హెల్దీ విటమిన్స్, మంచి హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారు, సమృద్ధి అయిన డబ్బు ఉంది, కంటి నిండా నిద్రపోతున్నారు, అనారోగ్యాలు లేవు, బాడీ వీక్నెస్ లేదు, చాలా హెల్దీగా ఉన్నారు. లోకానుసారంగా ఆలోచించే ఆలోచన ఇది. ఇవన్నీ చూస్తా వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ చుట్టూ ఎలా ఉందో చూడండి. 9వ వచనంలో ఇంకో విషయాన్ని చూస్తాడు వాళ్ళ జీవితంలో, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమును చేరును. అంటే వీళ్ళంతా చక్కగా మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది,
మంచిగా పార్టీ సెలబ్రేషన్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్ని ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీదీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జాయ్‌ఫుల్‌గా బ్రతుకుతున్నారు. ఇంకా చూడండి 12వ వచనంలో ఇంకేం కనిపించింది వాళ్ళ జీవితంలో అంటే, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. దే ఆర్ హెల్తీగా ఉన్నారు. వాళ్ళకు వెల్త్ బాగుంది, హెల్త్ బాగుంది. ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బాగుంది. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, నీతిమంతులు నిత్యము మూలుగుతూ బ్రతుకుతున్నారు. వీళ్ళు బాగున్నారు. నెక్స్ట్ ఈయనేమంటున్నాడు చూడండి. 13, 14 వచనాల్లో, నా హృదయం నేను శుద్ధి చేసుకొనుండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలనై ఉండుట వ్యర్థమే. నేను భక్తిహీనులేమో లంచాలు తీసుకుంటున్నారు. లేకుంటే వడ్డీలకు ఇస్తున్నారు. బోలెడంత ప్రాపర్టీ సంపాదించుకుంటున్నారు. సొసైటీలో వారికి గుర్తింపు ఉంది, ఘనత ఉంది. వారినే యోగ్యులుగా వాళ్ళని ఆనర్ చేస్తా ఉన్నారు. నాకు దేవుడిచ్చిన కష్టార్జితంతో, జాబ్‌తో నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నాను. నేను తృణీకరించబడుతున్నాను. నన్ను ఎన్నిక చేయటం లేదు మనుషులు. ఇదంతా చూసినప్పుడు ఆసాపు ఏమంటున్నాడంటే, నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలున్నై ఉండుట వ్యర్థమే. ఇదంతా ఎంతగా బాధిస్తుందంటే 14, 15 వచనాలు. 14 వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచుంది. ఆ ఒక్క రోజుతో క్లియర్ అవుతుందా అంటే లేదు. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. హృదయంలో ఎంతో పెయిన్ఫుల్ గా ఉందన్నమాట. రోజంతా ఇవే తలంపులు తనని బాధిస్తా ఉన్నాయి. ఏంటి మరి భక్తిగా ఉండి ఏంటి ప్రయోజనం అసలు? ఉండాలా అవసరం లేదా? కొంచెం అటు ఇటుగా ఉంటే పర్వాలేదా? మళ్ళీ దేవుడు అంగీకరిస్తాడా? ఈ ఆలోచనలతో స్తుతి పోయింది అసలు. ఆసాపు అంటేనే స్తుతికి ఆ ఆరాధనకు లీడర్ అన్నమాట. ఎప్పుడైతే భక్తిహీనుల క్షేమం చూశాడో హృదయంలో సాతానుడు ఎంతో దాడి చేస్తా ఉన్నాడన్నమాట. ఎంతో వేదన ఆయన్ని కొన్ని దినాలు బాధిస్తా ఉంది. ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది అంటాడు. ఇవన్నీ తలంచుకుంటా ఉన్నప్పుడు దేవుడు జాగ్రత్తగా గమనిస్తా ఉన్నాడు ఆసాపుని. దేవుడు జోక్యం కలుగు చేసుకోలేదు. ఆ గాయము అంతరంగంలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఆలోచన మండుతూ అంటున్నాడు చూడండి 17వ వచనంలో. వా ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉంది. అసలేంటి భక్తిగా ఉండాలా? వీళ్ళలాగుండాలా? వీళ్ళలాగుంటేనే జీవితం బాగున్నట్టుందే. అసలు ఇట్లా ఉండొచ్చా లేదా? అసలు దేవుడు సరిగా చెప్పేది నేను సరిగా అర్థం చేసుకుంటున్నానా లేదా? కొంచెం వీళ్ళలాగుంటేనే రికమెండేషన్స్ తీసుకుంటూ, జాబ్ సంపాదించుకుంటూ అలా లిఫ్ట్ అయితేనే బాగుంటదా? అనవసరంగా నేను దేవుడు దేవుడు అంటూ దేవుని మీద ఆధారపడుతున్నానా? ఇదంతా ఆయాస్కరంగా ఉందన్నమాట. ఎవరు నాకు దీన్ని క్లియర్ చేస్తారు? అప్పుడు ఏం చేశాడు చూడండి. ఏం చేశాడంట 16వ వచనం నుంచి, అయినను దీనిని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అందమును గురించి ధ్యానించే వరకు నెమ్మది లేదండి. అసలు ఏంటి ఈ విషయాన్ని దేవునితో తెలుసుకోవాలి. మనుషుల్ని అడుగుతా ఉంటాం అన్నమాట. ఆలోచించి అలసిపోయి నిద్రపోతాం. అదే ఆలోచనలో బ్రతికేస్తుంటాం. అది కాదు కరెక్ట్. చేయాల్సింది అర్థం కానిది మన జీవితంలో ఉన్నా మనకు రిఫరెన్స్ దేవుడే. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడమని అడగాలి. ఆ రోజే కొన్ని సమస్యలకు దేవుడు జవాబిస్తాడు. మన ఆలోచనలోంచి మాట్లాడతాడు. వాక్యంలోంచి మాట్లాడుతుంటాడు. వేరే వాళ్ళ ప్రసంగం వినేటప్పుడు మాట్లాడతాడు. బైబిల్ ధ్యానించేటప్పుడు మాట్లాడతాడు. మౌనంగా ఉన్నప్పుడు మనసులోంచే దేవుడు ఒక్క ఆలోచనతో మొత్తం తేలగొట్టేస్తాడన్నమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకి ఏది ఆయాస్కరంగా ఉందో అది మన కుటుంబ సమస్యలు, సంవత్సరాల తరబడి తీరని ప్రాపర్టీ ప్రాబ్లమ్స్, లేకపోతే నిరుద్యోగం, లేకపోతే ఇన్సఫిషియంట్ శాలరీ, లేకపోతే అనారోగ్యం, ఏదైనా అర్థం చేసుకోలేని బిడ్డలు, కుటుంబ సభ్యులు, ఏది మనల్ని కలవర పెడతా ఉందో ఆసాపు వలె మనం ఏం చేయాలంటే అలిసిపోక మునిపే, అలిసిపోయినా సరే మనకు అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. దేవునితో చెప్పాలి, ప్రభువా ఆయాస్కరంగా ఉంది, ఏం చేయాలి సహాయం చేయి. ఆ రోజు కాకపోయినా ఎప్పుడైనా దేవుడు తప్పకుండా మనల్ని సంధిస్తాడు. ఆయన వెళ్ళి దేవునితో సంధించినప్పుడు అంట దేవుడు, ఆ సప్పు ఎందుకు ఇంత ఆలోచించి అలసిపోతున్నావు,
వారి అంతం ఏంటో చూపిస్తాను చూడమని చెప్పాడు. వారి అంతం ఎలా ఉంటుంది అనేది దేవుడు చూపించాడు. 18వ వచనంలో, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. తన ఆలోచనల్లోంచే మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన తలంపుల్లోనే జవాబు దొరికింది. వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఇంకా వారి యొక్క అంతం ఎలా ఉంటది అని చూపించినప్పుడు అప్పుడు మనసు నిబ్బరం వచ్చింది. వాము దేవుడు నన్నెంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది నేను గ్రహించుకోకుండా లోకస్తులు ఎంత కంఫర్ట్గా ఉంటున్నారు అనేది అనుకుంటున్నాను. వారి అంతము నా అంతము ఎలా ఉండబోతుంది అనేది గ్రహింపించాడు. ఈ లోకంలో జీవించేది మాత్రమే శ్రేష్టమైన జీవితం కాదు. మనకి దేవుడు ఏది నియమిస్తే దానిలో ఆనందంగా దేవునితో ఉండటం మనకు ముఖ్యం. మన బ్రదర్స్ తో కంపారిజన్ వద్దు. ఇంకా మన ఫ్రెండ్ లిఫ్ట్ అయ్యారు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు లిఫ్ట్ అయ్యారు, వాళ్ళకి బాగా అర్థం చేసుకునే హస్బెండ్ దొరికాడు, నన్ను ఇబ్బంది పెట్టే భర్త దొరికాడు, ఇవన్నీ కాదు అసలు. దేవుడు మనల్ని ఏ పరిస్థితులు గుండా నడిపిస్తున్నారు, మనకు శ్రేష్టమైనది దేవుడు ఏది నిర్ణయించాడు, దానిలో మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా లేదా, పరలోకము మనకు ప్రాముఖ్యమైంది. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆసాపు వలె అలసిపోతాం అన్నమాట. ఇంకా దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు వారి అంతం చెప్పగానే ఆసాపు వెంటనే ఏమంటున్నాడు చూడు, 21వ వచనంలో అండి, నా హృదయం ఆశ్చర్యపడిను, నా అంతరింద్రియముల్లో నేను వ్యాకుల పడితిని. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిలో మృగం వంటి వాడనైతిని. మన ఆలోచనలన్నీ చూసుకుంటే ఒక పశువు ఎలా ఆలోచిస్తుందో, మృగం ఎలా ఆలోచిస్తుందో, నేను అలా ఆలోచించానే. నా చేతులు కడుక్కొని ఉండటం వ్యర్థం అన్నాను, నేను శుద్ధుడినై ఉండి నా హృదయాన్ని కాపాడుకోవటం వ్యర్థం అన్నాను. అసలు ఈ ఇలాగ ఆలోచించాను. ఒక తెలివి లేని పశువు వలె, పశుప్రాయుని వలె ఆలోచించానే, మృగం వంటి వాడినే ఆలోచించానే అని చెప్పి తన హృదయ స్థితిని తెలుసుకోగలిగాడనమాట. వెంటనే దేవుడు తనకిచ్చిన ప్రొటెక్షన్ ఏంటి అనేది గ్రహింపిస్తున్నాడు దేవుడు. 24వ వచనంలో, 23వ వచనం నుంచి చదువుతున్నాను. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆసాపు అంటున్నాడు, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉంటే నాకు తెలుస్తుంది ప్రభువా, ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాను అనుకున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. నేను మంచిగా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను, ఈ ఆలోచన పెట్టింది నువ్వు, ఇది నీకు సంబంధించిన ఆలోచన. నా ఆలోచన ఎలా ఉంటది ఇప్పుడే నాకు అర్థమైంది. భక్తిహీనులను చూసినప్పుడు అంతా వ్యర్థమే, నీతిగా బ్రతకటం వ్యర్థమే, ఇది నా ఆలోచన. మంచిగా నేను ఆలోచించగలుగుతున్నానంటే అది నీవిచ్చే ఆలోచన. కాబట్టి నువ్వు ప్రతిరోజు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు అన్నది నాకు అర్థమైంది. తర్వాత నా అంతం ఎలా ఉంటుంది అనేది దేవుడు గ్రహింపించినప్పుడు ఆసాపు చెప్తున్నాడు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. తన యొక్క అంతం ఎలా ఉండబోతుంది, తన కొరకు దేవుడు ఏం సిద్ధపరుస్తున్నారు. తన భక్తిహీనుల క్షేమం చూసి ఆలోచిస్తున్నావు, కానీ వారికి నీకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేది దేవుడు తెలియచేశాడు. ఎప్పుడు ఆసాపు అంటున్నాడు, నువ్వు నాతో ఉన్నావు, నేను నీ యొద్దున్నాను, నువ్వు నా కుడి చేయి పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచనలు నాలో పెట్టావు, నా కొరకు మహిమను సిద్ధపరుస్తున్నావు. ఇవన్నీ తలపోసుకున్నప్పుడు 25వ వచనంలో అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. అప్పుడు దాకా అన్నాడు, వెళ్తుంది, వాళ్ళకి వాళ్ళకి చుట్టూ పబ్లిసిటీ ఉంది, జనులందరూ వాళ్ళతో ఉన్నారు, సెలబ్రేషన్స్ ఉన్నాయి అని ఆలోచించిన వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఉన్నావు నాకు అంతే చాలయ్యా, నువ్వు నాకుండగా నాకేమీ అక్కర్లేదు. ఇంకా కిందకు వచ్చి అంటున్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను పర్వాలేదు. అప్పుడు దాకా వాళ్ళకి హెల్త్ ఉందన్నాడు, ఇప్పుడు అంటున్నాడు, నా హృదయము నా శరీరం ఏం క్షీణించిపోయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే అంతే చాలు. ఇంకా 28వ వచనంలో అంటున్నాడు, నాకైతే దేవుని ముందు ధన్యకరం, దేవుడు చాలు. చివరికి ఏమంటున్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు అంతే చాలు అని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. కాబట్టి
దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, పాటలతో కీర్తిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలతో సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు మన ప్రయారిటీస్ మారుతాయి. అప్పటి వరకు లోక సంబంధంగా ఏవి శ్రేష్టమైనయో వాటిని ఘనంగా ఎంచుకున్నాడు ఆసాపు. ఎవరి ఆసాపు? బాల్యదినం నుండి మందిర సేవలో ఉన్నవాడు. ఎంత తొలగిపోయాడండి. అందుకే అంటున్నాడు 2వ వచనంలో, నా కాలు జారుటకు కొంచెమే తప్పెను, దయాళుడైన దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పేసి అంటున్నాడు. చాలా సార్లు మత్సరము, చాలా సార్లు కాలు జారే పరిస్థితులు, ఆలోచనలు తొలగిపోయే పరిస్థితులు, దేవుని తృణీకరించే పరిస్థితులు, పరిస్థితులను బట్టి దేవుని ఆ ఆ, మీద సణిగే అనుభవాలు, ఇవన్నీ మన మీద దాడి చేస్తా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మంచిదే. ఎందుకంటే మన నిజ స్థితి ఏంటో మనకు తెలియడానికి. ఆసాపుకి తన నిజ స్థితి తెలిసింది. ఏమంటున్నాడో తెలుసా? నేను అప్పటి వరకు ఏమన్నాడంటే, నేను నిర్మలుడై ఉన్నాను, నా హృదయం శుద్ధి చేసుకొని ఉన్నాను అన్న మనిషి తన నిజస్థితిని తెలుసుకున్నప్పుడు అంటున్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుడును, మృగం వంటి వాడను అంటున్నాడు. అంతరంగంలో ఎక్కడో కొంచెం ఉంది పశుప్రాయపు ఆలోచన విధానం. దాన్ని బయటికి తీసుకురావటానికి భక్తిహీనుల క్షేమం తన కంట పడేలా చేశాడు దేవుడు. ప్రతికూలతలన్నీ మనకు ఆశీర్వాదకరాలే. దేవుని యొక్క పొందు, దేవుని యొక్క సన్నిధి మనలో ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవుని నుంచి దూరం కాకుండా చూసుకోవాలి. ఆయన వాగ్దానాలు యోబుకు ఎలాగైతే దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడో, యేసుక్రీస్తు రక్తంలో విమోచింపబడిన మనకు ఆయన రక్తము కంచెగా ఉంది. అపవాదికి దేవుడు ఏమాత్రం మనల్ని అప్పగించడు. మన ఇంటి వారిని అప్పగించడు. మనం కలిగిన వాటిని అప్పగించడు దేవుడు. అవసరమైతే తప్ప. కరోనా కాలంలో దైవజనులు ఎంతో మంది దేవుని దగ్గరకు పిలువబడ్డారు. అది దేవుని ప్రణాళికల భాగం అయితే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప, దే అపవాదికి ఏమాత్రం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అదొక ప్రొటెక్షన్ లేయర్, మనకి ప్రొటెక్షన్ లేయర్. రెండవది ఏంటంటే, మన చుట్టూ వాగ్దానాలు ఆవరించి ఉన్నాయి. శ్రమ కలిగిందా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. 366 సార్లు, 65 సార్లు రాయబడి ఉన్నదంట ఈ వాగ్దానం బైబిల్ గ్రంథంలో. ప్రతి దినానికి దేవుడిచ్చే వాగ్దానం, ఫియర్ నాట్, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ. నేను నీలో ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నీ నేను వారి మధ్య సంచరిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మన ఆయన కీర్తనాకారుడైన ఆసాపు కూడా అదే అంటున్నాడు. నీ కుడి చేతితో నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నీ ఆలోచనతో నువ్వు నాకు నడిపిస్తున్నావు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఐ ఫీల్ ఇట్ లార్డ్ అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి గాయములు చేసే దెబ్బలు అంతరంగంలో చొచ్చి మనలో దాగి ఉన్న ఆ చెడుతనాన్ని అంతటిని బయటికి తీసుకొస్తే తప్ప దేవుడు మన జీవితంలో కీడుని అనుమతించడు. ఏదేమైనప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ ఆసాపుని ఎట్లాగైతే కుడి చేయి పట్టుకొని నడిపిస్తున్నాడో, ఆలోచన చేత నడిపిస్తున్నాడో, మహిమలో చేర్చబడ్డానికి సిద్ధపరుస్తున్నాడో, మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే సిద్ధపరుస్తున్నాడు. ఆసాపు వలె దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. నా శరీరము నా హృదయము కృషించిపోయినను, ఏదేమైనను నీవు నాకు చాలు, నీ పొందు నాకు ధన్యకరం అనే తీర్మానంతో మన విశ్వాసాన్ని దేవుని దగ్గర మనం ప్రకటిద్దాం. దేవుడు ఆ యోబుకి ఎలాగ 3 అంచెల ఆ యొక్క ప్రొటెక్షన్ ఇచ్చాడో, మనకు కూడా ఆయన రక్తంతో ఒక ప్రొటెక్షన్, ఆయన వాగ్దానాలతో ఒక ప్రొటెక్షన్, మూడవది ఆయన వాక్యం ద్వారా ప్రొటెక్షన్, హెచ్చరిస్తూ జారిపోకుండా, తొలగిపోకుండా ఆ, మన ముందు ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడన్నమాట. కాబట్టి దేవుని దృష్టికి మనం చాలా విలువైన వారం. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్నవి కాదు, పెద్ద పోరాటాలే ఉంటాయి కొందరి జీవితాల్లో. తట్టుకోవటం చాలా కష్టం, తాళుకోవటం, నిలబడడం చాలా కష్టం. అయితే మనతో దేవుడున్నాడు. మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనకు చాలిన దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు, మన ఆలోచన అంతటిని ఎరిగిన దేవుడు, ఆదరించే దేవుడు. క్రిస్టియన్ కి ఉన్న ధైర్యం ఏంటంటే, లోకస్తులకు లేనిది మనకున్నది ఏంటంటే,
మనకు దేవుడున్నాడన్న హోప్, మనలో దేవుడున్నాడు, మనతో ఉన్నాడు, ఎప్పటికైనా కనికరిస్తాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. ఇదే మనకు ధైర్యం ఇస్తది. ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడదాం. పరిశుద్ధంగా ఉండటం వ్యర్థం కాదు. నిర్మలమై దుష్టత్వం అంటకుండా కాపాడుకోవటం వ్యర్థం కాదు. ఆయన మహిమ కొరకు మనం సిద్ధపరచబడుతున్నాం. కాబట్టి ఆయన గుణ లక్షణాలను కలిగి మనం జీవించటానికి దేవుడు మన మీదున్న శాపాన్ని, పాపాన్ని మన పక్షంగా భరించి మరణం పొందినంతగా ఆయన తన ప్రేమను మన పట్ల రుజువుపరిచి దుష్టత్వం నుంచి విమోచించాడు. అంతరంగంలో ఉన్న చెడుతనం తొలగించటానికి కొద్దిపాటి గాయాలు, దెబ్బలు వచ్చినప్పటికీ కృంగిపోక దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు అనేకుల్ని బలపరుస్తూ యోగ్యంగా ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు కూడి ఉన్న మనందరికీ అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్.